మీద పూర్తి బాధ్యత ఉన్నది. ఓకే, ఎగ్జాక్ట్లీ. బాధ్యతలు ఎవరి మీద తప్పించుకునే అవకాశం లేదు. ఓకే అండి. ఎస్ ఆదిశేషు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఇంకా కావాలని మీ దగ్గరికి చివరికి వచ్చాను, ఎందుకంటే అందరూ విన్న తర్వాత మీరు జవాబు చెప్పాలి కాబట్టి. అండ్ ఇంకొకటి, అందరి పాయింట్లలో కూడా ఒకటి వాస్తవం అయితే ఉంది. ఎందుకంటే కోవిడ్ లాంటి టైంలో కూడా అందరూ భయపడుతూ టీవీలో కతుక్కుపోయారు. ఇప్పుడు ఏదైతే త్రిముఖ పోరు జరుగుతుంది, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఇవన్నీ జరుగుతుంటే కూడా ప్రతి ఒక్కరు టీవీలో కతుక్కుపోయి కూర్చున్నారు. ఏం జరుగుతుంది, పెట్రోల్ డీజిల్ పెరిగిపోతే అంటే వెంటనే ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్లు ఫుల్ ట్యాంకులు చేయించేసుకుంటున్నారు. గ్యాస్ కొరత ఏర్పడుతుందంటే ఫోన్లు చేసి మరి సిలిండర్ బుక్ చేసుకున్నావా లేదా అని నాకు కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఈవెన్ బుక్ చేద్దామని ట్రై చేసినా కూడా 25 days టైం పీరియడ్ ఇట్లా చూపిస్తుంది. ఇలాంటి కొరత వల్ల ఇలాంటి మీరు తీసుకున్న చర్యలు కానీ ఏవైనా కానీ ప్రతి ఒక్క వంటగది నుంచి ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రతి కుటుంబం భయపడుతుంది. ఈ టైంలో ప్రధాని ఎంతైనా వచ్చి స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక మాట మాట్లాడితే ఇలాంటి డెఫిసిటీ ఏర్పడదు కదా, ఎవరు ఇట్లా బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అవ్వదు కదా, ఇవన్నీ ఒక రకంగా ఉన్నాయి. సో ఏమంటారు, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇంకోటి హాస్టల్స్, పీజీస్లలో కూడా మెను మార్చేశారు. ఓన్లీ పప్పు చారు ఈ మాత్రమే పెట్టేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం, అందరూ భయపడుతున్నారు. సో ఏం చెప్తారు? చెప్పండి. అందరికీ నమస్తే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది కేవలం భారతదేశానికి మాత్రమే ప్రభావవంతంగా నష్టం చేకూర్చడం. ప్రపంచంలో చాలా దేశాలు క్రైసిస్ ను ఎదుర్కొంటున్నాయి. ఇది ఓన్లీ నాట్ ఫర్ ఇండియా. 2, నరేంద్ర మోడీ గారు క్రియేట్ చేసేది కాదు ఈ సమస్య. గతంలో ఎక్కడ సమస్య వచ్చినా, ప్రపంచంలో యుద్ధం జరిగినా ఆ యుద్ధం యొక్క ప్రభావం అన్ని దేశాల మీద పడుతుంది. సహజమైనటువంటి ఒక ప్రక్రియ. యుద్ధ పరిస్థితి వచ్చినప్పుడు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, కరోనా సమయంలో కూడా ముందస్తు చర్యలు చేపట్టలేదు. చాలా మంది విమర్శలు చేశారు. చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడారు. కరోనాలో భారత్ ఎలా నిలబడింది, ఈవెన్ టీకాలు 100 కోట్ల మందికి టీకాలు ఎలా ఇచ్చిందో చూశారు. నరేంద్ర మోడీ యొక్క దేశ ప్రధాని యొక్క నాయకత్వంలో ఈ దేశంలో ప్రపంచంలో 190 దేశాలకు టీకాలు సప్లై చేసింది. సో మనము విమర్శలు ప్రతి ఈజీగా మనం చెప్పగలుగుతాం, చాలా మాట్లాడుతాం. కానీ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఏమున్నాయి, మన దేశంలో ఎటువంటి అవసరాలు ఉన్నాయి చూసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కూర్చున్నటువంటి మేధావులతో పాటు అందరికీ తెలుసు. పొలిటిక్స్ చేయాలి అనుకుంటే దీన్ని ప్యానిక్ చేయొచ్చు. ప్రజలను ప్యానిక్ చేయాలి, వెంటనే ప్రజలందరూ భయపడిపోవాలి, వెంటనే లైన్ లోకి వెళ్ళిపోవాలి, ఏదో జరిగిపోతుంది దేశంలో. వెంటనే బెంగళూరు నేను చెప్పగలిగిన విషయం ఏంటంటే, హోటల్స్ బంద్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది నాకు తెలియదు. నో గ్యాస్, నో దోశ. అరే దోశ లేకపోతే కూడా తింటాడు, దోశ పూరి తింటాడు, లేకపోతే ఏదో తింటాడు. ఇక్కడ వాట్ ఈస్ దట్ ఈస్ నువ్వు భారత్ లో ఉండి ఏ విధంగా స్లోగన్స్ ఇచ్చి ప్రజలు రెచ్చగొడుతున్నావు. విమర్శలతో రెచ్చగొట్టే పరిస్థితి ఇది. దేశ ప్రధాని సమాధానం చెప్పాలి. అరే యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ మై లార్డ్, యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. దేశంలో ఎల్పిజి గతంలోకి ఇప్పటికీ మీరు ఈ స్టాటిస్టిక్స్ ఇప్పుడు తీసుకుంటే కనుక ఎల్పిజి ప్రొడక్షన్ 25% ఇక్కడ ఈ దేశంలో ప్రొడక్షన్ పెరిగింది. కేవలం దేశం చెప్పినటువంటి విషయం ఏంటి అర్థం చేసుకోకుండా దాని కమ్యూనికేషన్ గ్యాప్ చేసి ఎల్పిజి హౌస్ హోల్డర్స్ మాత్రమే అని చెప్పలేదు. ఫస్ట్ ప్రియారిటీ ఫర్, ఎందుకంటే ప్రధానమంత్రి ఉజ్వల ప్రధానమంత్రి స్కీమ్ ద్వారా ఈ దేశంలో ఉన్న పేదలు గతంలో 32, ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు 32 కోట్ల కనెక్షన్స్ ఉంటే 10 కోట్లు పేదలకు ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 10 కోట్ల మంది పేదల కుటుంబాలకు కనెక్షన్ ఇచ్చారు. సో అటువంటి పేదలు ఇబ్బంది పడకూడదని ఆలోచించడం తప్ప ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి కుటుంబాలకు హౌస్ హోల్డ్ అని చెప్పేసి మాట్లాడడం తప్ప. సో మనం ఎక్కడైనా ఇక్కడ చాలా పెద్ద రమణ గారు మాట్లాడుతూ చాలా పాజిటివ్ గా మాట్లాడారు. ఇక్కడ ఇలా ఆలోచించి ఈనాడు దేశంలో ఏం జరుగుతుంది, ఎక్కడ కొరత ఏర్పడింది, ఇదే పెద్ద క్రైసిస్ కాదండి దేశంలో ఎల్పిజి సమస్య. పెట్రోల్ విషయంలో 74 రోజులు నిల్వలు మనం పెట్టుకున్నాం, ఎందుకంటే మన దగ్గర నిల్వైన సమర్థం ఉంది కాబట్టి. ఎల్పిజి విషయంలో మండేలో మనం వెంటనే చెప్తున్నాను, ఏదో యుద్ధం వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలని, ఇండియా పాకిస్తాన్ యుద్ధం వెంటనే రావచ్చు.
ఇజ్రాయెల్ ఇరాక్ సంబంధించిన యుద్ధం ఇప్పుడు కాదు, శత్రుత్వం ఎప్పుడు నుంచో ఉంది, 2 సంవత్సరాల నుంచి. ఎప్పుడు యుద్ధం వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చెప్తున్నా, పాకిస్తాన్ తో యుద్ధం ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు, వెంటనే వచ్చేస్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఇది. ప్రపంచంలో క్రైసిస్ అనేది కామన్ గా ఎప్పుడైనా రావచ్చు. ప్రపంచంలో కేవలం ఇండియా మాత్రం ఈ క్రైసిస్ భరించడం లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు భరిస్తున్నాయి, జపాన్ భరిస్తున్నాయి, చాలా దేశాలు భరిస్తున్నాయి, పక్కన పాకిస్తాన్ కూడా భరిస్తుంది. ఎస్, మీరు చెప్పింది పాయింట్ ఆదిశేషు గారు. మీరు చెప్పినట్లు అన్ని భరిస్తున్నాయి, ప్రపంచ దేశాలు అన్ని భరిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే సహజంగానే ఇప్పుడు మన ఒక కుటుంబం ఉందనుకోండి, అందులో అందరూ భయపడుతుంటే ఇంటి పెద్ద ఏం కాదు మనం ఉన్నాము చూసుకుందాం అన్న ఒక మాట చెప్పినా చాలు, ఇంట్లో కుటుంబం అంతా కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కోవిడ్ టైంలో మోదీ ఎలా రియాక్ట్ అయ్యారు, ఈ టైంలో కూడా ప్రతి ఇంటి నుంచి అందరు భయపడుతున్నారు, అందరూ బుక్ చేసుకోండి అని చెప్పుకుంటున్న పరిస్థితికి వచ్చిందంటే, ఈ టైంలో ప్రధాని మోదీ ఒక మాట చెప్తే గనక అందరు కాస్త రిలాక్స్డ్ గా ఉంటారు కదా, ఎందుకు మాట్లాడరు అని కూడా అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? దేశ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు, దేశ ప్రధానమంత్రి పిలిపిస్తున్నాడు, దేశ ప్రధాని ప్రజలకు అప్పీల్ చేస్తున్నాడంటే ఆ సమస్య చాలా పవర్ఫుల్ గా క్రైసిస్ అందరూ అనిపిస్తున్నారు. అటువంటి సమస్య లేదు. ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి కొన్ని సూచనలు మాత్రమే చేశారు. సో దీన్ని క్రైసిస్ గా చూపే ప్రయత్నం, దీన్ని పాలిటిక్స్ చేసి ప్యానిక్ చేసే ప్రయత్నం, ఇలా కొద్దిమంది మేధావులు, కొద్దిమంది ప్రతిపక్ష పార్టీలు కొన్ని చేసే కుట్రలు ఇలా జరుగుతున్నాయి బయట. కర్ణాటకలోనే, బెంగళూరులోనే హోటల్స్ బంద్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేది ఆలోచన చేయాల్సిన పరిస్థితి. నేను ప్రతిపక్ష నాయకులను కానీ, ఇక్కడ పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి మేధావులు కానీ దయచేసి ప్రజలను ప్యానిక్ చేసే ప్రయత్నం చేయొద్దండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి అనేదే ప్రశ్న. ఎల్పిజి కనెక్షన్స్ విషయంలో చెప్తున్నాను, ఇప్పటికి కూడా హౌస్ హోల్డ్ సంబంధించి ఎక్కడ కానీ కొరత లేదు. 25 days అనేది కామన్ అండి. 25 days మనం ఇప్పుడు సహజంగా సిలిండర్ 25 days వెయిటింగ్ పీరియడ్ అనేది సహజమైన కామన్. అది ఇప్పుడు బుక్ చేసిన 2 నెలల తర్వాత వచ్చేస్తుంది ఇంటికి. పాయింట్ క్రియేట్ చేసేయండి అంటే ఇమీడియట్లీ బ్లాక్ లో రేట్ పెరిగిపోతుంది, బ్లాక్ లో పెట్టేసుకుంటున్నారు, బ్లాక్ లో కొనేస్తున్నారు, కొరత ఏర్పడే ప్రమాదం ఏర్పడుతుంది. ఓకే, సో ఇది ఆలోచించాల్సింది. దేశ ప్రధాని స్పందించాలన్న విషయం వచ్చారు, ఎటువంటి విషయాన్ని స్పందించాలి?